రఘు గారు అసలు ఈ శ్రీవే ఫర్నిచర్లో ఏమేమి ఉంటాయండి? We do 3 things, ma'am. Sourcing, imported furniture, manufacturing. Sourcing అంటే కంప్లీట్ చైనా నుంచి మీ ఇంటికి కావాల్సిన కిచెన్స్, వార్డ్రోబ్, ఫర్నిచర్ మొత్తం ఇంపోర్ట్ చేస్తుంటాం. సెకండ్ థింగ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. మా దగ్గర రెడీ స్టాక్స్లో ఇంపోర్ట్ ఫర్నిచర్ ఉంటాయి మ్యామ్. నాకు ఈ సైజ్లో కావాలి, ఈ కలర్లో కావాలి అంటే కస్టమైజ్ చేసి తెప్పిస్తూ ఉంటాం. థర్డ్ థింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. నాకు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోవాలి, ఎకనామికల్గా అయిపోవాలి, నాకు ఈ కలర్ కావాలి, ఈ మోడల్ కావాలి అన్నప్పుడు వీ కస్టమైజ్ ఇట్ మ్యామ్. ఈ 3 things మేము చేస్తుంటాం. అండ్ వీ హ్యావ్ 2 showrooms, మణికొండ, మియాపూర్. ఓకే, అంటే మీరు సోర్సింగ్ మొత్తం ఇంపోర్టెడ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడెక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారండి? ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా, మలేషియా, వియట్నాం మ్యామ్. ఓకే, మోస్ట్లీ 90% ఫ్రమ్ చైనా ఓన్లీ. ఎనీ క్లయింట్ లైక్ ఒక ఇల్లు రెడీ అయినా, ఒక విల్లా రెడీ అయినా, ఎలా చేసినా వాళ్ళు వచ్చి మా దగ్గర క్యాడ్ డ్రాయింగ్స్ వస్తారు మేడం. ఆటో క్యాడ్ డ్రాయింగ్స్ తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినట్టు 2D 3D చేయించి వాళ్ళకి నచ్చిన మోడల్స్లో లైక్ నాకు షట్టర్స్ ఇలా కావాలి, లైక్ వినీర్ షట్టర్స్ కావాలి, లేదంటే లెదర్ షట్టర్స్ కావాలి అన్నట్టు వాళ్ళకి నచ్చిన డిజైన్లో ఇప్పిస్తుంటాం మేడం. ఓకే, కంప్లీట్ కిచెన్స్ చేస్తుంటాము, వార్డ్రోబ్స్ చేస్తుంటాము, కార్పెట్స్, ఫర్నిచర్, లైటింగ్, ఎవ్రీథింగ్ ఇప్పిస్తుంటాం మేడం. ఓకే, మీరు మాత్రమే కాకుండా క్లయింట్ని కూడా తీసుకువెళ్తారు? వీ టేక్ మ్యామ్. ఓకే, అంటే జనరల్గా ఎన్ని డేస్ పడుతుందండి? ఒక 1 week ట్రిప్ మ్యామ్. ఓకే, 5 days ఉంటుంది. ఫస్ట్ డే మొత్తం వాళ్ళు చూస్తారు అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మనకి, స్టార్టింగ్ ఫ్రమ్ ద హై ఎండ్ టు ద మిడిల్ వర్షన్ టు ద లోయర్ వర్షన్ అన్ని రకాలు చూసుకుంటారు. ఏ రూమ్కి ఎలా ఇవ్వాలి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అంటే దే స్పెండ్ వెరీ హై మ్యామ్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఇంకో విధంగా థీమ్ కావాలి, ఫర్ గెస్ట్ బెడ్రూమ్ అంటే దీనికి కొంచెం బడ్జెట్ తక్కువ పెట్టుకుందాం, ఇలా డిఫరెంట్ పెట్టుకోవచ్చు మ్యామ్. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. వాల్ ప్యానల్స్ ఉంటాయి, ద మోస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంటాయి. లైక్ మెయిన్ హాల్లో మనం ఒక వాల్ని హైలైట్ చేయాలన్నప్పుడు చేస్తున్నప్పుడు అలాంటి వాల్ ప్యానల్స్ పెడుతున్నప్పుడు బెడ్రూమ్స్లో కానీ వీటిలో కానీ చాలా అందంగా ఉంటుంటాయి. అయితే రఘు గారు మీరు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా అంటున్నారు కదా, అయితే నా డౌట్ ఏంటంటే మన ఇండియన్ కిచెన్కి తగ్గట్టుగానే అక్కడ ఉంటాయి అంటారా అండి? అక్కడికి వెళ్ళినప్పుడు డిజైనర్స్ మీకు హెల్ప్ చేస్తారు. నాకు మొత్తం ఇక్కడంతా కిచెన్ లాగా ఉండాలి, ఎక్కడ సింక్ రావాలి, ఎక్కడ డ్రాస్ రావాలి, ఎక్కడ షట్టర్స్ లాగా రావాలి, అలా మొత్తం మనకు కావాల్సినట్టు తయారు చేస్తారు. అండ్ కొంతమందిలో డ్రై కిచెన్, వెట్ కిచెన్స్ 2 ఉంటుంటాయి. సో బోత్ కెన్ బి డిజైన్డ్. ఓకే, మొత్తం ట్రై చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మనం చూడని ఆప్షన్స్ కూడా ఇంకా చాలా ఉంటుంటాయి. కిచెన్స్లో మనకు దొరికే యాక్సెసరీస్ చాలా తక్కువ రకాలకి ఇండియాలో. అక్కడ చైనాకి వస్తే వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్. అంటే ఇప్పుడు మీరు క్లయింట్ని కూడా చైనా తీసుకువెళ్తా అంటున్నారు కదా, ఇన్ కేస్ క్లయింట్ కూడా చైనా రావాలి అంటే అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? ఫస్ట్ వాళ్ళకి వీసా చేయిస్తుంటాము. వీసా చేయించిన తర్వాత వాళ్ళ ఐటనరీ మొత్తం ఇస్తాం మనం. ఐటనరీ మొత్తం 5 daysకి 6 days ఐటనరీ మొత్తం ఇచ్చి దాని ప్రకారం మొత్తం చూపిస్తుంటాం. ఫస్ట్ డే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే మొత్తం ఉన్నవన్నీ రకాలు చూపిస్తాం. సెకండ్ డే నుంచి వాళ్ళకి ఏం కావాలి, ఏ బడ్జెట్లో చూపించాలి ప్రకారం ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీస్లో చూపిస్తుంటాం. బయట మార్కెట్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి మ్యామ్. ఫ్యాక్టరీస్లో కొంటే ఆబ్వియస్లీ కొంచెం కాస్టింగ్ ఎఫెక్టివ్గా బాగుంటుంది అండ్ కస్టమైజేషన్ ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తుంటాం. అంటే క్లయింట్ రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెదర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా అండి? వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి, జైన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇండియన్ ఫుడ్ కంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాంగ్ విత్ ద ఫర్నిచర్ షాపింగ్తో పాటు ట్రావెల్ చేస్తుంటారు మేడం. లిటిల్ సైట్ సీయింగ్ ఉంటుంటుంది గాన్జోలో కానీ, షెంజన్లో కానీ. దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫర్నిచర్ షాపింగ్ ఇంటితో పాటు పర్సనల్ షాపింగ్స్ ఉంటాయి మ్యామ్. పర్సనల్ షాపింగ్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అనుకోండి, క్లాతింగ్ మార్కెట్స్ అనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మెనీ ఫ్యాన్సీ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఈజ్ లేడీస్ మ్యామ్. వాళ్ళకి దొరికిన ఐటమ్స్ అక్కడ చైనాలో మనకి ఇక్కడ 2 రకాలు చూడరు. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదండి, ఎందుకని చైనానే పిక్ చేసుకున్నారు మీరు? మన హైదరాబాద్ మొత్తం తిరిగినా అన్న ఆప్షన్స్ మనకు కనపడవు, కానీ చైనా వస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఎక్కువ ఉంటాయి. దానికోసం వస్తూ ఉంటారు. అండ్ చాలా మంది తెలుసుకోవాల్సింది అంటే ఎవరు చైనా రావాలి, ఎవరు ఇండియాలో కొనుక్కోవాలని తెలియదు మా. చాలా మంది ఎలా ఉంటుందంటే ఇండియాలో ఒక కొటేషన్ తీసుకొని మనకు చైనాలో వచ్చి నాకు ఇంకా తక్కువ వస్తుందని అడుగుతారు. నో, వెన్ యూ కమ్ టు ప్రీమియం రేంజ్ అండ్ లగ్జరీ రేంజ్, కమ్ టు చైనా. వెన్ యూ గో ఫర్ బడ్జెటెడ్ రేంజ్, ఇండియాలోనే బాగుంటుంది మా. అండ్ చైనాలో మా ఆఫీస్ ఉంది, మా వేర్ హౌస్ ఉంది, మా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్ వెల్కమ్.